కమాన్ ఇండియన్ ఫ్రెండ్స్, నమస్కారములండి, నమస్కారములు, సలాంలండి, సలాంలు. కమాన్ ఇండియన్ కమాన్ ఓం సత్యమోం ఇండియన్ గురు హటో ఓం సత్యమోం. సత్యం, సత్యంలోనే ఉంది ముక్తి, మోక్ష, పరలోక ప్రాప్తంలో మనం ఎదగలమండి. అక్కడ సత్యం లేకపోతే అబద్ధమైతే ఏంటి, ఏ ముక్తి ఉంది, ఏ మోక్షం ఉండదు. అబద్ధం అంటే అది నరకమే. ఇది ఓం సత్యము స్వర్గంలో ఉన్న మాటలు. అది కమాల్ మాటలు కాదు. అవునండి, అది కమాల్ మాట. మనము పనులు చేద్దాం, మాట్లాడదాం, ప్రేమిస్తాం. అంటే పనులు చేస్తే మనము శరీరం స్వస్థగా ఉంటుంది, మనము ఖుషి ఎనీ టైం హ్యాపీలో ఉంటాం. పనులు చేయాలి, పనులు చేస్తే మనకి కమాన్యమైన డబ్బులు కూడా వస్తాయి, ఇంటి కూడా నడుస్తుంది. మాట్లాడదాం, మాట్లాడితే ఎలాంటి మాట్లాడి మంచిగా మాట్లాడతామండి. ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చినట్లు మాట్లాడతామండి. అవునా కదండి? ప్రేమిస్తాం. అది ఎలాంటి ప్రేమ? అది అన్న చెల్లెళ్ళు ప్రేమ, అమ్మ కొడుకుల ప్రేమ, తండ్రి కొడుకుల ప్రేమ, ఫ్రెండ్స్ ప్రేమ. ఆ ప్రేమ అంటే అది అమృతమైన ప్రేమ. కమాలమైన స్వర్గంలో ఉన్న మాట. ఈ మూడు ఏంటి అండి? శాంతి సేవ నాయ రూప దర్శనం. ఇది ఇండియన్ గురువు అవుతూ సత్యం. అందులో మనకు కోపం ఎందుకండి? మొక్కమాటం ఎందుకండి? మొక్కమాటం ఎందుకు మనకి? అందులో సిగ్గెందుకు? ఈ మూడు మాటలు మనం మనసులో తీసి బయటకు పారేవాళ్ళండి. అది ఉంచకూడదు మనం. అప్పుడే మనం పనులు చేయగలము, మాట్లాడగలము, ప్రేమించగలము. ఈ మూడు మాటలే మనకి ఖుషి అంటే ఆనందలోకానికి, ఆ పరలోకానికి, ఆ స్వర్గలోకం, ఆ మూడు కూడా ఒకటే. ఆ లోపలికి మనం తీసుకోగలము. ఇది ఓం సత్యము స్వర్గంలో ఉన్న మాటలండి. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ మనసుకి మీకే తెలుస్తుంది. ఇది సత్యమా, ఇది అబద్ధమా? కమాన్ ఇండియన్ కమాన్.